మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయం, ఆదివారం. ఈరోజు ఏకాదశి తిథి, నక్షత్రం రోహిణి నక్షత్రం. చంద్రుడు సంపూర్ణంగా 8వ స్థానంలో స్థిరమై చంద్రాష్టమ దోషంలోకి వెళ్లడం వల్ల అత్యంత జాగ్రత్తలు తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఎక్కువగా వృధాప్యమైన ఖర్చులని తగ్గించుకోండి. ఈరోజు మీరు మిత్రుల దగ్గర ఇచ్చిన డబ్బులు ఇబ్బందికరమైన అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల మీ యొక్క ధనాన్ని పొదుపు స్థానంలో అలాగే ఉండేలాగా చూసుకోండి. ఎక్కువగా వరం ఎవరికి ఇవ్వకండి. ఎక్కువగా మానసిక ఒత్తిడి పడుతూ ఉంటారు. మనసులో గందరగోళం ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి తగువులు ఏర్పడే అవకాశాలు కూడా ఉండడం వల్ల అత్యంత జాగ్రత్త వహించాల్సిందే చంద్రుడు 8వ రాశిలో ఉన్నప్పుడు. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఈరోజు ఒక దైవ కార్యక్రమాలకి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోగలగాలి. ఈరోజు ఏకాదశి తిథి వల్ల విష్ణు గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఆదిత్య హృదయం పాటించి సూర్య దేవాలయం గుడికి కూడా వెళ్ళి రావడం వల్ల కొన్ని ఇబ్బందులు తొలగడానికి అవకాశం ఉంది. అలా శుభగ్రహాల అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్న చిన్నపాటి పాపగ్రహాల యొక్క ప్రభావం వల్లనే ఇబ్బందికరం అనేది కనబడుతుంది. ఈరోజు శని భగవానుడు పంచమ రాశిలో, చంద్రుడు 8వ రాశిలో ఉండడం వల్ల మనకు ఇబ్బందికరమైన కొన్ని సంఘటనల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనకు ఆప్తులు కలిగిన మనుషులే మనల్ని విమర్శనలు చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఉద్యోగస్తులు వాళ్ళు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో అత్యంత జాగ్రత్తలు వహించుకొని ముందుకు పోవాలి. అలాగే తోటి ఉద్యోగస్తుల దగ్గర మన మనసులో ఉన్న ఇబ్బందులని వాళ్ళకు చెప్పకుండా దాచడం అత్యంత శుభకరం. ఎందుకంటే మన యొక్క మనసులో ఉన్న బాధలని వాళ్ళతో చెప్పడం వల్ల వాళ్ళు ఎగతాళి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం పేరు ప్రతిష్టలు తగ్గడానికి కూడా చాలా ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా ఉంటుంది. చంద్రుడు బలంగా లేనప్పుడు విమర్శలను ఎదుర్కోవాలి. అలాగే ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు ప్రశాంతంగా చాలా సంతోషకరంగా కుటుంబంతో గడపడం, ఎక్కువగా పై అధికారులు వాళ్ళ సలహాలు తీసుకొని అత్యంత జాగ్రత్తగా మీ యొక్క వృత్తిపరమైన విషయాల్లో జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రయత్నించండి. మీకు మీ పై అధికారుల మధ్యలో ఉన్న ఇబ్బందికరమైన కొన్ని సంఘటనలని మర్చిపోవడానికి ప్రయత్నించండి. అలాగే కుటుంబంలో ఉన్న స్త్రీలకి, తులారాశి వారికి శక్తివంతంగా ఈరోజు శుభకరం కాదు. అందువల్ల కుటుంబంలో అందరితో కొంచెం ప్రేమ అనురాగంతో కలిసిపోవడానికి ప్రయత్నించండి. 2 కానీ 3 కానీ తగువులతో గొడవలతో మానసిక ఒత్తిడి కూడా పడడానికి అవకాశం ఉన్నందువల్ల కొద్దిగా ఆలోచన చేసి జాగ్రత్తగా వెళ్ళగలిగితే చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది. స్త్రీలకి వ్యాపార ఆలోచనలు ఉంటే మీరు మొదలు పెట్టడానికి ఈ రోజు నుంచి ప్రారంభించుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా మీకు ఫలితం అనేది దక్కుతుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి ఉన్న ఫలంగా ఈ ఇబ్బందికరమైన వార్తలు వింటారు. అందువల్ల వ్యాపార విషయాల్లో మార్పులు చేర్పులు చేయాలని ప్రత్యేకంగా ఆలోచనలు చేస్తూ ఉండడం వల్ల అది ఈ రోజు నుంచే మీరు ప్రారంభించండి. తదుపరి రోజుల్లో మీకు శుభగ్రహాధిపతి అనుగ్రహం కలగడం వల్ల వ్యాపార రంగాన్ని అభివృద్ధి చెందుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అందువల్ల ఈరోజు వ్యాపారం చేసే వాళ్ళకి చక్కటి ప్రారంభం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకి ప్రత్యేకించి వాళ్ళ సమయం నిర్ణయాలని చక్కగా తల్లిదండ్రుల సలహాలు తీసుకోండి. మీ నిర్ణయాలు ఏది కూడా మీకు కరెక్ట్గా ఉండదు. అందువల్ల మీరు మొదలుపెట్టిన చదువుల్లో మీకు ఇబ్బందికరం కూడా జరగడానికి అవకాశం ఉండడం వల్ల
ఇతరులు స్నేహితులు కానీ తల్లిదండ్రులు కానీ సలహాని తీసుకొని ముందుకు పోవడం వల్ల మీకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తులారాశి వారికి చంద్రబలం అనేది 8లో ఉండేటప్పుడు ఇబ్బందికరంగా ఉండడం వల్ల దైవ అనుగ్రహంతో ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరంగా దైవ సన్నిధులకు వెళ్ళి ప్రయత్నం చేయండి. అక్కడ మంచి ప్రశాంతకరమైన వాతావరణంలో మీ మనసుని తేజస్వంతంగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు గోచార రీతిగా ఫలితాలు తులారాశి వారికి ఎలా ఉంది, ఎట్టుంటుంది? ఈరోజు కొత్త వెంచర్లు మొదలు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న మాటలు కూడా కోపాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో ఓపిక అవసరం. విభిన్న ఆలోచన వల్ల గందరగోళం ఏర్పడుతుంది. కార్మికుల వల్ల ఆందోళన ఉంటుంది. ఏ విషయములైనా జాగ్రత్తగా ఉండడం మంచిది. సహ ఉద్యోగాలు అనుకూలించడానికి అడ్డంకులు నిండిన రోజు. అదృష్ట దిశ తూర్పు, అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు పసుపు. చిత్తా నక్షత్రం ఎక్కువగా ప్రయత్నాలు చేయాలి. స్వాతి నక్షత్రం గందరగోళం నుంచి బయటికి రావాలి. విశాఖ నక్షత్రం సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్ళాలి. తులారాశికి సాధారణ ప్రయోజనాలు. ఈరోజు మనసులో ఉన్న తెలియని బాధల వల్ల మీకు అత్యంత ఆప్తులు కలిగిన వాళ్ళు మిమ్మల్ని విమర్శించడం వల్ల ఆ ఓపికగా మీరు నమ్మకంగా వాళ్ళ పైన ఉన్న ప్రేమ అనురాగాలని విజయం కలిగించేలాగా ముందుకు వెళ్ళాలి. అలాగే మీరు పెట్టుబడి విషయాల్లో కూడా అత్యంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగం రీతిగా ఈరోజు పని భారం మీకు ఉంటుంది. ఇచ్చిన పనులు సులభంగా పూర్తి చేయడానికి మీరు కొంత జాప్యం అసౌకర్యం ఉండడం వల్ల మీరు పనులు చేయకపోవచ్చు. అత్యంత జాగ్రత్తగా పనులు చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు వివాహము, ప్రేమ. ఈరోజు మీ అహంకారం కారణంగా మీ భాగస్వామితో సంబంధం దెబ్బతినడానికి అవకాశాలు ఉంది. ఆనందమైన జీవితాన్ని విమర్శన తీసుకునేదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉండడం వల్ల తగు జాగ్రత్తలు తీసుకోండి. తులారాశికి ఆర్థిక స్థితి. మీరు మీ కుటుంబం అభివృద్ధి. ఈరోజు డబ్బు ఖర్చు చేస్తారు. దానివల్ల డబ్బు కొరత ఏర్పడడానికి అవకాశాలు ఉంది. అత్యంత జాగ్రత్తగా డబ్బులను పొదుపు చేయడానికి ప్రయత్నించండి. తులారాశికి ఆరోగ్యం. అలర్జీ వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.